తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఒక గొప్ప విశేషం ఉంది. నేను ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించాను. ఏంటది అంటే, ఇవాల్టికి కూడా కార్యకర్త వెళ్తే రిసీవ్ చేసుకోవడానికి అక్కడ నాయకులు ఉంటారు. తమ బాధో, తమ ఏరియాలో వ్యక్తిగత సమస్య కావచ్చు, లేదంటే కనుక ఊరి సమస్య కావచ్చు, ప్రాంత సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, రెవెన్యూ సమస్య కావచ్చు, చెబితే వినడానికి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఫాలోఅప్ చేయడానికి ఓ టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి, ఏ టైంలో వెళ్ళినా అంత తినడానికి తిండి పెట్టి, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పార్టీ. ఓ రకంగా మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కాస్త మంచినీళ్ళు ఇచ్చి, కాస్త టీ ఇచ్చి, కాస్త తిండి పెడితే ఎట్లుంటుందో అలాంటిది. అంటే కుటుంబాలలో సాధ్యమైంది, బంధువులలో సాధ్యమైంది. అలాంటి బంధుత్వం తెలుగుదేశం పార్టీ కార్యాలయం యొక్క సొంతం. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండే వ్యవస్థ అంతా ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే తెలంగాణ టీడీపీ పనిచేస్తున్నట్టు లేదు అక్కడ. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇక్కడికి తీసుకొచ్చేసారు ఆ వంట సిస్టమ్. అదంతా ఇప్పటికీ అది నడుస్తూ ఉంటుంది. కేంద్ర కార్యాలయం పేరుతో ఏదైతే బెజవాడ, గుంటూరు మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరన ఇప్పుడు అది పుట్టి 5 ఏళ్ళు పూర్తయింది. క్రిందసారి చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రారంభించబడినటువంటిది. 5 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా దానికి పుట్టినరోజు వేడుకలు చేశారన్నమాట.